జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ మణికంఠ సేవా ట్రస్ట్ వెంకటరెడ్డి నగర్ నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం, హరిహర పుత్రుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం శ్రీ ఎస్ ఆచార్య ఆత్రేయ స్వామి గారి పర్యవేక్షణలో శ్రీ అయ్యప్ప స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అభిషేకం, ఆభరణ అలంకరణ, మహాపడిపూజ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమానికి దేవాలయ అర్చకులు మరియు అయ్యప్ప భక్తులు జీఎన్ఆర్ టీవీ ఛానల్ వారిని కోరారు. వెంటనే మా రిపోర్టర్ ఉపేందర్ యాదవ్ మరియు విజయ్ దేవాలయానికి వెళ్లి దేవాలయం యొక్క విశిష్టతను, అయ్యప్ప భక్తుల పూజా విధానాలను చిత్రీకరించడం జరిగింది. అందుకు గాను పిలువగానే స్పందించిన రిపోర్టర్స్ కు దేవాలయ సిబ్బంది మరియు అయ్యప్ప భక్తులు జీఎన్ఆర్ టీవీ వారిని అభినందించడం జరిగింది. స్వామి అయ్యప్ప స్వాములు అందరూ నాతో సహా దుర్గాతో సహా ఒక్క 2 నిమిషాలు మాత్రం కనీసం మాట్లాడాలని, తర్వాత పూర్తి మరీ స్వామి స్వామి 2 నిమిషాలు అందరూ కూడా రావాలి. 2 నిమిషాలు అంటే అయ్యప్ప సాక్షాత్ ఎవరి దగ్గర రావాలి. అయ్యప్ప 5 ఎవరు దిగి మనలో ఎవరో రావాలి. స్వామి స్వామి అందరూ రావాలి, అందరూ రావాలి, ఆడాలి. స్వామి ఇరుముడి కట్టడం వెనుక మీ అభిప్రాయము ఎట్లా, మీరు ప్రజలకు ఏం చెప్తారనుకుంటున్నారో ఒకసారి చెప్పగలరు? ఇరుముడు అనేది చాలా పవిత్రమైంది. ఏ భవాలు బాంధవ్యాలు ఉంటాయో అవన్నీ కూడా నారికేళ అని ఏవైతే తీగలు ఉంటాయో అవన్నీ కూడా నీట్గా చేసుకున్న తర్వాత దాంట్లో నెయ్యిని పోసిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నవంటి వాళ్ళు ఎవరైతే సరే దాంట్లో పాల్గొంటారో, ఇరుముడిలో పాల్గొంటారో, వేసే ఒక్కొక్క నెయ్యి చుక్క కూడా ఆ స్వామికి చేరాలని, అభిషేకం జరగాలని, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక కష్ట బాధలు కూడా రాకుండా ఉండడానికి, అలాగే తోడు ఉన్న వాళ్ళు కూడా ఎవరికి కూడా ఇబ్బందులు కలగజేయకుండా ఉండడానికి ఆ శబరిగిరి నాథుడికి పవిత్రమైన ఇరుముడిని గావించి గురుస్వామి చెంత కానీ, కొంతమంది బ్రాహ్మణ చెంత కానీ, లేదా తాంత్రిక స్వామి చెంతలు కానీ ఇరుముడి కట్టించుకొని ప్రయాణమవుతున్నటువంటి మార్గంలో వివిధ క్షేత్రాలు కూడా ఇరుముడి పైన ఉన్నటువంటి ఒక కరుణ, కృప, కటాక్షాల వలన ఆ శబరిగిరినాథుడు చేరిన తర్వాత అక్కడ అభిషేక కార్యక్రమం పూర్తి చేసుకొని క్షేమంగా ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆ స్వామి అండదండలు ఉంటాయని ఇరుముడి ప్రక్రియ చెప్తుంది. అయ్యప్ప స్వామి భక్తులకు అంటే భక్తి, ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నందుకు మీరు ఈ సమాజానికి ఏం చెప్తున్నారు?
ఏదైనా కానీ ధర్మం ఎలా అయితే పాటిస్తున్నారు 41 రోజుల పాటు ఏ నియమ నిబంధనలు పాటించారో అదే నిబంధనలకి కట్టుబడి అదే అలవాటుగా చేసుకొని దేవాలయాలకు కానీ మనం ఉన్నటువంటి హైందవ ధర్మాన్ని కానీ కాపాడుకున్నట్టుగా నలుగురికి ధర్మం కోసం చెప్పడమే వీళ్ళ యొక్క లక్షణమై ఉండాలి. ఈ స్వాములందరూ తలుచుకుంటే అది జయప్రదంగా చేయగలుగుతారని మా యొక్క విన్నపం. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు అయ్యప్ప స్వామి పూజలు చేస్తున్నారండి? ఈ సంవత్సరంతో 17వ సంవత్సరం అనేది పూర్తి అయిపోయింది. మరి వచ్చే ఉగాది నుంచి పరాభవనామ సంవత్సరం నుంచి 18వ సంవత్సరంలో మా మణికంఠ సేవా సమితి అడుగులు వేస్తూ ఉంది ముందుకి. చాలా వరకు ఇప్పటి వరకు దాదాపుగా నాగవీరయ్య గుప్త గురుస్వామి గారు స్థాపితం చేసినటువంటి యొక్క మణికంఠ సేవా సమితి వారి పర్యవేక్షణలో ఈ మణికంఠ సేవా సమితి సభ్యులందరూ కూడా 17 సంవత్సరాల పాటుగా ఎవరికి కూడా ఆకలైన వాళ్ళకు కూడా ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండుగా భోజనం చేసుకొని పలానా సమయం నాడు ఇక్కడ భోజనం చేయవచ్చు, పలానా సమయంలోనే తక్షణమే ఇక్కడ అన్నప్రసాదం పెడతారనే భావన ప్రతి ఒక్కరికి ఏర్పడింది. ప్రతి ఒక్కరూ వస్తున్నారు. ఆ భగవంతుని కృపా కటాక్షల వలన దినదినాభివృద్ధి జరుగుతుంది మణికంఠ సేవా సమితి. అంటే ఎన్ని రోజుల వరకు చేస్తారు సార్? నవంబర్ 21 నుంచి మొదలు పెడితే డిసెంబర్ 31వ తారీఖు వరకు నిత్య అన్న ప్రసాదము, మధ్యలో పడి పూజలు కూడా ఈ కార్యక్రమంలో జరుగుతూ ఉంటుంటాయి. ఓకే సార్. తెలియజేయడం ఎలా చేస్తున్నారు అంటే ఎవరైనా వాళ్ళకు లేని వాళ్ళకు ఎలా మీరు సపోర్ట్ చేస్తున్నారు దాని గురించి వస్తుంది. అశ్యామ కోమల విశాలతనున్మిచిత్రవాసో భవానమృణోత్పలం వామహస్తం ఉత్తుంగరత్నమకుటం గుటిలా గ్రేషం శాస్త్రారమిష్టవర్ధం శరణం ప్రపద్యే. ఫస్ట్ అయ్యప్ప సంస్కృతించుకోవడము, ఆ తర్వాత మనము కార్యక్రమం గురించి వివరణ తెలుసుకుందాము. ఈరోజు అయ్యప్ప స్వాములు భిక్షకు చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఒక 20 సంవత్సరాల క్రితం చూసి చలించినటువంటి మా నాగవీరయ్య గుప్త గురుస్వామి గారు, అయ్యా మనమందరం కలిసి ఈ అయ్యప్ప స్వాములందరికీ భిక్షా విషయంలో చాలా ఇబ్బంది జరుగుతుంది, మనం అందరం అన్నదాన కార్యక్రమం చేస్తే బాగుంటుందని నాగవీరయ్య గుప్త గురుస్వామి గారితో బాలరాజుతో మాట్లాడము. మా ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ బాలరాజు గారు తన ఇద్దరు కలిసి బాలరాజు గారి యొక్క చిట్టి వ్యాపారం చేస్తుంటే అందులో చిట్టి కమిషన్ తీసుకోకుండా ₹1,00,000 నేను విరాళంగా ఇస్తా అని చెప్పి ఆ రోజు బాలరాజు గారు వివరించడము, మా నాగవీరయ్య గుప్త గురుస్వామి అందరినీ ప్రోగు చేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఫస్ట్ చిన్నగా నల్లపోచమ్మ గుడిలో స్టార్ట్ చేసి అక్కడి నుంచి కన్యకాపరమేశ్వర దేవాలయంకి వచ్చి దినదినాభివృద్ధి చెందుతూ 100 మందితో మొదలైనటువంటి కార్యక్రమము ఈరోజు రోజుకు 500 నుంచి 700 మంది భోజనాలు చేసే పరిస్థితికి వచ్చింది. ప్రతి స్వామికి ఈరోజు భోజనం లేదు అనే పరిస్థితి లేదు. 41 రోజుల పాటు నవంబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు నిర్విరామంగా 41 రోజుల పాటు అందరికీ భిక్షా కార్యక్రమం అందజేసి లేని వారంటూ ఉంటే వాళ్ళు మేము ఇంట్లో భిక్ష పెట్టుకుంటే 10,000 ఖర్చు అవుతుంది, 20,000 ఖర్చు అవుతుంది స్వామి, మాకు ఏదైనా మాకు సహకారం చేయగలుగుతారంటే ₹5,116 ఇచ్చి ఈరోజు ఒకరోజు భిక్షా కార్యక్రమాన్ని నిర్వర్తించే విధంగా మేము ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్క భక్తుడు వచ్చి ఇక్కడ ₹5,116 రోజుకు 40,000 నుంచి 50,000 వచ్చే ఖర్చుని ₹5,116 ప్రతి భక్తునికి అందుబాటులో ఉంచి మణికంఠ సేవా సమితి ట్రస్ట్ వాళ్ళు ప్రతి ఒక్క భక్తునికి అందుబాటులో ఉంచేలాగా నిర్ణయం చేశారు. ఈ విషయాన్ని మాకు GNR టీవీ వాళ్ళు మాకు ప్రత్యేకంగా పబ్లిక్ అందరికి తెలియజేసి ఇంకా లేని వాళ్ళకు కూడా మీరు అందరూ తెలియజేస్తే మేము ఇంకా ముందుకెళ్తాము. ఈ విషయంలో మాకు సహాయ సహకారాలు అందించాలని GNR టీవీ వాళ్ళని కూడా మేము అభ్యర్థిస్తున్నాము. అలాగే ఇక్కడ కార్యక్రమానికి ట్రస్ట్ కమిటీ సభ్యులు నిర్విరామంగా 41 రోజులు పనులు మానేసుకొని ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి ఇక్కడే ఉంటూ సాయంత్రం 3:30 గంటల వరకు ఇక్కడే ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నదానం కావాలంటే ఎక్కడో చూసేవాళ్ళు ఈరోజు హైదరాబాద్ ట్విన్ సిటీసే కాకుండా ప్రతి జిల్లాలో మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రతి జిల్లా నుంచి రామంతపూర్ కన్యకాపరమేశ్వర దేవాలయంలో అన్నదానం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎవరడినా కూడా రామంతపూర్ కన్యకాపరమేశ్వర దేవాలయంలోకి బయలుదేరండి, మణికంఠ సేవా సమితి వాళ్ళు తృప్తిగా భోజనం పెడతారనే ఒక పేరు ఈ 18 సంవత్సరాలలో మాకు 17 సంవత్సరాలలో మాకు విన్నవించింది. ఇక్కడే కాకుండా కాశీలో అన్నదాన సత్రంలో కూడా మేము భోజనం చేస్తుంటే మేము రామంతపూర్ నుంచి వచ్చినామంటే కన్యకాపరమేశ్వర దేవాలయం వాళ్ళు అన్నదానం పెడతారట అంటే దాంట్లో మేమున్నామని చెప్తే మాకు సాధారణంగా ఆహ్వానించి అక్కడ భోజనాలు వడ్డించారు. కాశీ వరకు కూడా మా పేరు వెళ్ళింది. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించే కార్యక్రమాన్ని మీరు కూడా ప్రజలందరికీ GNR టీవీ వాళ్ళు అందరికీ ఈ విషయాన్ని వ్యక్తపరచాలని ప్రపంచానికి తెలియజేయాలని మనవి చేసుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. ఓకే అండి. మణికంఠ సేవా సమితియా అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు స్థాపించారు, మీరు ఇది ఎలా అంటే మొదలు పెట్టారు దాని గురించి చెప్పండి.
స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ మణికంఠ సేవా సంస్థ 17 సంవత్సరాల క్రితము స్వర్గీయులు ఇక్కడ నాగవేర గుప్తా గారు వారు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ సంస్థ అనేది అప్పుడు స్థాపించడం జరిగింది. సాములు వంట చేసుకోవాలంటే ఆఫీస్కి పోయే కరంగా కానీ, లేకపోతే అప్పుడు ఈ దీక్ష తీసుకోవాలన్నా ఈ భిక్ష విషయంలో చాలా ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉండే అప్పుడు దీన్ని ఆసరా చేసుకొని కొందరు వ్యక్తులు శుభ్రత పాటించకుండా దాని వ్యాపారం రీత్యా భోజనాలను ఏర్పాటు చేస్తుంటే మా గురుస్వామి మా టీం ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక సేవా సమితిగా ఏర్పడి అప్పుడు ఈ భోజనాలు అనేది ఇక్కడ మనం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే వాళ్ళకు దీక్ష మంచిగా కొనసాగి వారికి కూడా శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి 17 సంవత్సరాల కింద స్టార్ట్ చేసి దాతల సహకారాలతోని ఈ కార్యక్రమం అనేది నిరంతరంగా కొనసాగుతుంది. ఇప్పుడు 17వ సంవత్సరం ఈ సంవత్సరము ప్రతి నిత్యం కూడా సుమారు నవంబర్ 21 నుంచి 31 వరకు కొనసాగుతుంది ఈ కార్యక్రమము. 500 నుంచి 800 దాకా కూడా పడి పూజలు బయట లేనాడు ఇక్కడ 800 కూడా వచ్చి సాములు భిక్ష ఏర్పాటు చేస్తాము. ఇది 12:30 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఈ భిక్ష అనేది ఏ సాము వచ్చినా కూడా లేదనకుండా అందియడం జరుగుతుంది. మాకు సంస్థ సహకరించిన దాతలకు ఇక్కడ అందరిస్తున్న మా సేవా సమితి సభ్యులందరూ కూడా పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంస్థ పురోగతికి పాటుపడుతున్న వారందరికీ కూడా ఇప్పుడు మీ ఛానల్ వారు కూడా మాకు ఈ అవకాశం ఇచ్చి ఇది పబ్లిక్ మీరు కూడా ఈ అవకాశం తెలియజేయాలనే సదుద్దేశంతో ఇక్కడ వచ్చినందుకు మీ ఛానల్ కూడా దినదినాభివృద్ధి చెంది అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పి మేము కూడా వేడుకోవడం జరుగుతుంది. జై స్వామి. మణికంఠ సేవా సమితి స్థాపించి ఇప్పటికే 17 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నిర్విరామంగా భోజన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. రోజు ఎంతమంది రాని అంతమందికి చేస్తూ ఉన్నాము. ఇది దాతల సహకారంతో మా అందరూ కూడా మా మెంబర్లు ఇంచుమించు 120 మంది మెంబర్స్ ఉన్నాం మొత్తం దీంట్లో. దాన్ని ఆ మెంబర్స్తో సహకారంతో కానీ బయట వాళ్ళ సహకారంతో కానీ ఇప్పటి వరకు నిర్విరామంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ సంవత్సరమే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాము. ఎందుకంటే కొంచెం ఫండ్స్ కానీ అవి కానీ ఇబ్బంది ఉంటుంది. ఇదేది మన ATG తీసుకుందామనే పొజిషన్లో దీన్ని తయారు చేశాము. అది కూడా బాగానే ఉంటుంది. తర్వాత ఎవరైనా గరీబ్ వాళ్ళు అమ్మాయి పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారనుకో, ఒకవేళ ఫాదరు వాళ్ళు చనిపోయి ఉంటారు, వీళ్ళు చేయలేని పరిస్థితిలో ఉంటే మాత్రం మేము మణికంఠ సేవా సమితి తరపున వాళ్లకు మంచి వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తారో ఆ విధంగా మేము వాళ్ళ పెళ్లి ఏర్పాట్లు చేస్తాము. పెళ్లి చేసిస్తాము మా మణికంఠ సేవా సమితి తరపున. ఎంతమంది వచ్చినా కూడా అంతమంది అమ్మాయిలకు, అది కూడా వాళ్ళు లవ్ మ్యారేజ్లు కాదు, మామూలుగా వాళ్ళు అరేంజ్ మ్యారేజ్లు ఉంటే మాత్రం మేము వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని మ్యారేజ్ చేస్తాం. ఏ విధంగా చేస్తారో వాళ్ళు ఎంతమంది 300-400 మందికి భోజనాలు పెట్టి కూడా మేము పెళ్లి చేయగలుగుతాము. ఈ స్వామియే శరణమయ్యప్ప. పెళ్లి పత్రికల నుండి మొదలుకొంటే అప్పగింతల వరకు ప్రతిదీ ఒకటి స్వామి. ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి చేస్తే అమ్మాయికి అల్మారని బడిబాసనని ప్రతి ఒక్కటి పెడతారు కదా, ప్రతి ఒక్క ఐటమ్ ఇస్తూ పుస్తకమట్టెలతో సహా పెళ్లి కార్డు నుంచి మొదలుకొంటే అప్పగింతల వరకు ప్రతి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు మేమే ఖర్చు పెట్టి ప్రతి కార్యక్రమాన్ని మేమే నడిపిస్తాం.